చేస్తున్నారు? ఇది హత్య అనుకుంటున్నారా, అసలు ఆత్మహత్య అనుకుంటున్నారా, ఏం జరిగింది? సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇది చాలా ఎత్తులో ఇట్స్ నేషనల్ ఇష్యూ నో. అవును. నిన్న ఐ థింక్ సోనియా గాంధీ కూడా నోటెడ్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక నేషనల్ ఇష్యూగా ఇప్పుడు ప్రొజెక్ట్ అయింది. 70% కమ్యూనిటీ హత్య అనే దగ్గరకు వచ్చింది. ఐజీ స్టేట్మెంట్ చేశాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కమ్యూనిటీ దగ్గర నుంచి నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తులో దీనికి రెండు రాష్ట్రాల్లో మీటింగ్స్ అవుతున్నాయి. వాడికాల్లో సెలబ్రేషన్ మీటింగ్స్, ఆయన లైఫ్ సెలబ్రేట్. సో ఇట్స్ ఏ బాయిలింగ్ ఇష్యూ డెఫినెట్లీ. సో ఇప్పుడు ఒకళ్ళు అంటే నా అభిప్రాయము అనేది విల్ బి ఇండివిజువల్ అభిప్రాయం అవుతుంది, కానీ కమ్యూనిటీగా ఇది హత్య అనేటువంటి వాయిస్ బలంగా వినపడుతుంది. సో నేను ఇప్పుడు నా స్టాండ్, పర్సనల్ స్టాండ్ ఒకటి ఉంటుంది. నేను యాక్సిడెంటే అనుకుంటా, అది ఐఎమ్ స్టిల్ దేర్. కానీ కమ్యూనిటీలో ఇన్ని అనుమానాలు, ఇన్ని రకాలుగా రిటైర్డ్ మాట్లాడుతున్నారు, చాలా మంది మేధావులు ఇన్వాల్వ్ అయినారు. సో ఇది ఒక నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాల్లో డిఫర్ అయ్యే పరిస్థితి ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే దీని వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి అని అంటే నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో ఖండించినాను. కేపాల్, హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాలని చెప్పిన. ఎందుకంటే వాళ్ళు వేల సంఖ్యలో క్రైస్తవ నాయకుల్ని చంపేయబోతున్నారు అని క్రైస్తవ సమాజంలో భయం తెచ్చేటువంటి స్టేట్మెంట్స్ వేస్తున్నారు. నేను ఆఫ్రికాలోనూ ఆఫ్ఘనిస్తాన్ లేము. అది వెనుకబాటుతనం అవుతుంది. ఏమంటే ఎక్కడో మణిపూర్లో అయినాయి, బట్ మణిపూర్లో కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో బీజేపీ బాగా వేయగలిగింది. ఇట్స్ నాట్ అంటే కిల్లింగ్ రాజకీయాలే కాకుండా వాళ్ళు దే నో హౌ టు గో అబౌట్ ఆల్సో. కంచుకోటగా మిగిలిన నార్త్ ఈస్ట్ లో మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని తుడిచివేసేసి బీజేపీ అక్కడ. అట్లాంటిది సౌత్ ఇండియాలో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ థింక్ ట్యాంక్ ఉన్న సౌత్ ఇండియాలోకి వచ్చి ఇన్ని వేల మందిని చంపేస్తారు అనేదైతే ఈ పెద్ద పొలిటికల్ నాయకులు ఏదైతే దీన్ని ఫ్లేర్ చేస్తున్నారో అది డెఫినెట్ గా చట్టానికి వ్యతిరేకం. అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో బట్ ఈ హత్య ప్రస్తుతానికి ఉన్న ఈ హత్య అయితే ఆ కోణంలో వెళ్తుంది. ఈయన ఫస్ట్ పర్సనే, ఈ తర్వాత లిస్ట్ ఉంది అని చెప్పి వస్తున్నారు. కానీ సో హత్య అనే దగ్గర కమ్యూనిటీ ఉంది కాబట్టి అక్కడే నిలబడి మనము మాట్లాడవచ్చు. ఎందుకంటే చూడాలి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ఏంటి అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. యాక్సిడెంటే అని నేను అంటున్నా, 70% హత్య అంటున్నారు. సో నేను ఇంకా యాక్సిడెంట్ అంటున్నా. కారణం ఏంటంటే ఇట్లాగా మాట్లాడుతాం బట్టన్నా అవతల నుంచి వచ్చే వాళ్ళు ఒక హార్డ్ కోర్ ఎవిడెన్స్ తో వస్తారని. ఇప్పుడు రైట్ నౌ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, ఐజీ క్లోజ్ చేసేసాడు. ఇది కోర్టులో ఉంది. కోర్టులకి కళ్ళు లేవు, చెవులు మాత్రమే ఉన్నాయి అంటారు. ఆడ సాక్ష్యాలతోనే పని ఉంటది. సో మనం ఎంత పెద్దగా కేకలేసి అరిసి చేసినా గానీ ఎవిడెన్స్లే కావాలి. కాబట్టి నేను చెప్తుంది ఏమంటే ఎలక్ట్రానిక్ బేస్డ్, డిజిటల్ బేస్డ్ ఆ వ్యక్తి డూప్ అయితే, బండి మీద ఉన్న వ్యక్తి డూప్ అయితే ఆయన ఒక టీమ్ తో టచ్ లో ఉంటాడు కాబట్టి, ఫోన్లో మాట్లాడుకుని ఉంటారు కాబట్టి, ఆ సెల్ టవర్స్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్ చూసుకోండి, అక్కడ వెళ్ళండి. అక్కడ నుండి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఒక్క ఎవిడెన్స్ వచ్చింది అనుకో, అరే డూప్ రెడీగా ఉన్నావా అనే ఒక్క ఎవిడెన్స్ వస్తే కూడా ఈ డూప్ వర్షన్ కి లైఫ్ వచ్చేస్తుంది. చిన్న ఎవిడెన్స్ వచ్చిన ఆ ఎవిడెన్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే అదే మనల్ని గెలిపించేది. కానీ నేను కమ్యూనిటీతోనే ఉన్నాను. 70% మంది ఈ విషయాన్ని హత్య అంటున్నప్పుడు మనం ఖచ్చితంగా కమ్యూనిటీతో ఉండి హత్య కోణంలోనే దీన్ని చూడాలి అని ఫస్ట్ రోజు నుంచి చెప్పినాను. కేపాల్ గారు ఫస్ట్ లో వచ్చి ఇది సిబిఐకి ఇస్తాము, సిబిఐ దాకా వెళ్తాం అన్నప్పుడు ఇంకోటికి వెళ్తాం అంటున్నారు. సిబిఐ ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా. సో నేను యాక్సిడెంట్ సైడ్ తీసుకున్నానని చెప్పి సైలెంట్ గా ఉంటాం కాదు. ఎవిడెన్స్ యాక్సిడెంట్ చెప్పింది కాబట్టి యాక్సిడెంట్ సైడ్ ఉన్నాం. కానీ మనకు చట్టసభలో ప్రొవిజన్ ఉంది, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి. సుప్రీం కోర్టుకి వెళ్ళాలా, ఇంటర్నేషనల్ లాకుండా అక్కడికి వెళ్లాల్సిందే. దీనికోసం ఫైట్ చేద్దాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ పని మీద ఉండాలి అనేది నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇక్కడ సరే
ఈ ఎవిడెన్స్ ఉందా లేదనేది పక్కన పెడితే పోలీసులు ఒక పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్, ఆయన ఎక్కడైతే హైదరాబాద్ నుంచి ఎక్కడికైతే ఏ ప్లేస్కి వెళ్తే రాజమండ్రికి వెళ్ళాలనుకున్న సమయంలో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసుకొచ్చారు, బయట పెట్టారు. ఆయన మద్యం షాపులకు వెళ్ళింది, అక్కడ మద్యం కొన్నది, లేదంటే ఆయన ఫోన్ డేటా నుంచి లేదంటే ఫోన్పే నుంచి అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, A to Z క్లియర్ కట్గా అన్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అలిగేషన్స్ ఏంటి, అసలు మద్యం ఆయన కుటుంబ సభ్యులు లేదంటే ఆయన భార్య, అసలు మా హస్బెండ్ మద్యం తాగరు, మా బ్రదర్ మద్యం తాగరు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇంకొంతమంది లేదు, కుటుంబ కలహాలు ఉన్నాయి, దానికి ముందు భార్యకి 2-3 సార్లు కాల్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కాల్ చేశారు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. పోలీసులు ఒక డేటాని బయట పెడుతూ వచ్చారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉన్నారు, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో ఈ రెండు నాలాంటి వాళ్ళు కాదు, నేను ఇంకా ఐజీతోనే ఉన్నా అంటే ఎవిడెన్స్ వైపునే నేను మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి దొరికినటువంటి ప్రూఫ్స్ ప్రకారం అంతే, మనకు ఉన్న ఎవిడెన్స్ మాత్రమే మనకి కనపడుతున్నాయి కాబట్టి స్పెక్యులేషన్స్ లోకి వెళ్ళలేం మనం. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు సరే, పోలీసులు మీరు ఐజీకి సంబంధించి అది చెప్పింది 100% ట్రూత్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు కదా. అపోజ్ చేస్తున్నారు అంటే దీన్ని చాలా హై లెవెల్ మర్డర్ అనేసి 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్